అందరికీ నమస్కారం. కథలబల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 71 విందాం. అసలు మీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? తెలీదు, అస్సలు తెలియదు. అందుకే మొదట సమీరను చూసి ఇష్టపడ్డారు, అదే ప్రేమ అనుకున్నారు. తను మిమ్మల్ని ఇష్టపడడం లేదని చెప్పగానే ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నానని చెప్తున్నారు. రేపు ఇంకో అమ్మాయిని చూసి ఆమెను కూడా లవ్ చేస్తున్నానని చెప్పరని గ్యారంటీ ఏంటి? అంది కోపంగా మధు. ఆమె మాటలు విన్న అమర్, నీకు నీకు సమీర ఇంకా నా గురించి ఎలా తెలుసు అన్నాడు తడబడుతూ. నేను ఒకరోజు మీ ఇద్దరు కాన్వర్సేషన్ విన్నాను అంది ముక్కురుత్తుకుంటూ. అది విన్నా అమర్, ఆల్ రైట్, నువ్వు విన్నది నిజమే. నేను సమీరని ఇష్టపడ్డ మాట వాస్తవం. కానీ ఆమెపై ఉన్నది ప్రేమ కాదు, ఇష్టం మాత్రమే. అందుకే తనను లవ్ చేయడం లేదని చెప్పినా తనని పెద్దగా బాధపడలేదు. బట్ ఇప్పుడు నేను ప్రేమిస్తున్న మాట మాత్రం నిజం. నువ్వు నన్ను లవ్ చేయడం లేదని చెప్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. ఇట్స్ ట్రూ అన్నాడు హార్ట్ఫుల్గా అమర్. మీరు తట్టుకున్నా తట్టుకోకపోయినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే, నాకు మీరంటే ఉన్నది ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. కాబట్టి ఇంకోసారి నా వెంట ప్రేమ పెళ్ళి అని మాత్రం తిరక్కండి. అంతేకాదు, ఇంకోసారి నన్ను కిస్ చేయాలని కూడా చూడకండి. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అదర్ వన్, ఓకే అంది యాటిట్యూడ్గా లుక్కిస్తూ మధు. అంతే, ఒక్కసారిగా ఆమె వైపు కన్నింగ్ లుక్ ఇచ్చి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అదర్ వన్ అంటావా నిన్ను అని తన మనసులో అనుకుని అక్కడి నుంచి డోర్ వైపు నడిచాడు అమర్. అతడు అలా వెళ్ళిపోతూ ఉంటే, అమ్మయ్యా, బాబుకి నేను చెప్పిందంతా బాగా ఎక్కింది అనుకుంటా. గప్చుప్గా వెళ్ళి వాళ్ళమ్మ చెప్పిన మాట వింటే బాగుండు అనుకుంటూ ఉండగా డోర్ దగ్గరికి వెళ్ళిన అమర్ డోర్ నుంచి బయటకు వెళ్లకుండా డోర్ క్లోజ్ చేసి గుళ్ళం కూడా పెట్టి వెనక్కి తిరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి ఆమె వైపే చూస్తున్నాడు. అమర్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కాక అతని వైపే వెర్రిచూపులు చూస్తోంది మధు. అమర్ వేసుకున్న ఫుల్ హ్యాండ్స్ చొక్కా హ్యాండ్స్ మడత పెడుతూ, ఏమన్నా? నన్ను నువ్వు లవ్ చేయడం లేదనేగా, ఇంకా నువ్వు వేరే వాళ్ళ సొత్తు అదేగా అన్నా అంటూ ఒక్క ఉదుటిన ఆమెను చేరి ఉన్నపళంగా ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుందేంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తోంది మధు. మధుని బెడ్కి గట్టిగా ఆనించి ఆమె మీదకి చేరి ఆమె ఎటూ కదలకుండా తన చేతులతో కాళ్ళతో లాక్ చేసి, ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయడం లేదు కదా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. లేదు అంది బర్రెపిల్లల తలనట్టంగా తిప్పుతూ. అంతే, ఒక్కసారిగా ఆమె మెడవంపుల్లో పెదవులతో ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసి ఆ పెదవులను ఇంకాస్త కిందకి తీసుకొస్తూ ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిస్తున్నాడు అమర్. అమర్ అంత చేస్తున్నా కూడా మధు కాదు, లేదు, వద్దు అనకుండా అతను చేసేవాటిని ఆస్వాదిస్తోంది కళ్ళు మూసుకుని. అమర్ పెదవులు రవి తాకని, అంటే సూర్యుడు తాకని చోటుకు వెళ్తుంటే అతని జుట్టులోనికి వేళ్లు పోనించి తన వైపు కదుముకుంటోంది మధు తమకంగా. కొన్ని క్షణాల తరువాత ఆమె చేతిలో ఉన్న అతని జుట్టు దూరమైంది. అంతేకాదు, ఆమె ఒంటి మీద నుండి కూడా అతని దేహం వేరైంది. ఒక్కసారిగా ఏం జరిగిందా అని కళ్ళు విప్పి చూసిన మధు అమర్ తన మీద నుంచి లేచి కూర్చుని ఆమె వైపు చిలిపి కళ్ళతో చూస్తుండడం గమనించింది. అతని చూపులను తట్టుకోలేక చేతులతో ముఖాన్ని కప్పేసుకుంది మధు సిగ్గుతో. ఆమె ముఖం మీద ఉన్న చేతులను పక్కకు తప్పిస్తూ, ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ప్రేమ లేదని. ప్రేమ లేకపోతే నిన్ను నేను ముట్టుకున్న వెంటనే వద్దని అరుస్తూ నన్ను దూరం నెడతావు, కానీ ఇలా కావాలన్నట్టుగా ప్రవర్తించవే అన్నాడు ఒక ఐబ్రో ఎత్తి చూస్తూ. అతను ఎంతసేపు చేసింది ఇది నిరూపించడానికా అన్నట్టు తెల్లముఖం వేసింది మధు. చెప్పు, నేనంటే నీకు ప్రేమ లేదా అన్నాడు రెట్టిస్తూ. లే అని చెప్పబోతుంటే, లేదన్న మాట మాత్రం అనుకు. ఎందుకంటే ప్రేమ లేకుండా పరాయి మగవాడి చెయ్యి మీదన పడితే కూడా సహించగలిగేది ఒక్క ఆడది మాత్రమే. నువ్వు అలాంటి ఆడదానివి కాదని నాకు తెలుసు అన్నాడు చెంపపెట్టులా. అంతే, అతని మాటకి మాన్పడిపోతూ ఏడుముఖం పెట్టుకుందామె. ఆమెలా ఏడుముఖం పెట్టుకోగానే మధుముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, ఇందాక ఒకటి అడిగా గుర్తుందా? అప్పుడు సమీరను, ఇప్పుడు నన్ను, రేపు ఇంకో అమ్మాయిని అని. నేను సమీరని ఇష్టపడ్డాను, ప్రేమించానన్న భ్రమలో ఉన్నాననుకుంటా. అందుకే
ఆమె ఒంటిపై చెయ్యి వేయాలనే ఆలోచన నాకెప్పుడు రాలేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్న క్షణం నుంచి నిన్నెప్పుడెప్పుడు నా దాన్ని చేసుకోవాలా అని ఎదురుచూస్తున్నాను. నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన క్షణాన్నే నా మనసులో నీకు తాళి కట్టేశాను. అందుకే అనుక్షణం నీ శరీరాన్ని అందుకోవాలని నా మనసు తహతహలాడుతోంది. ఇలా చెప్పడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్తున్నాను. నువ్వు నాకు కావాలి మధు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణం నా ఊపిరి ఆగే వరకు నీ సావాసం నాకు కావాలి. నీ సాంత్వనం నాకు కావాలి. నీ సర్వస్వం నాకు కావాలి. నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి అంటూ ఆమె ఆల్చిప్పల్లాంటి కళ్ళపై ముద్దు పెట్టుకుంటూ, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కానీ ఎక్కడో చిన్న గందరగోళంలో ఉన్నట్టున్నావు. అందుకే నీకు టైం ఇస్తున్నాను. కాస్త ప్రశాంతంగా స్థిమితమైన మనస్సుతో నిజాన్ని ఒప్పుకోవడానికి ట్రై చేయి అంటూ ఆమె నుండి ప్రేమగా విడిపడి చొక్కా సర్దుకుని తలుపు తీసుకుని ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటి వరకు మధు మనిషి కాలేకపోయింది. ఇందాకడే అతడి స్పర్శ గుర్తొస్తూ ఉంటే శరీరం ఏదో కావాలని ఆరాటపడుతోంది. ఆ ఆరాటాన్ని తగ్గిస్తూ దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని పడుకునిపోయింది. కలలోనైనా తన వాడు రాకమానడు అనుకుని. ఆటలాడి అలసిపోయి నిద్రపోతున్న బన్నీ నుదురును ముద్దు పెడుతూ అతని అందమైన ముఖాన్ని చూసి మురిసిపోతోంది సమీర. ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని బెడ్ చేరిన దేవ్ సమీర మెరుస్తున్న ముఖాన్ని చూస్తూ, ఏమైంది, నా కొడుక్కి దిష్టి పెడుతున్నావా అన్నాడు అల్లరిగా. తల్లి చూపులు బిడ్డలకి దిష్టేమీ కాదులేండి అని మూతి ముడుచుకొని మళ్ళీ నార్మల్ అవుతూ, చూడండి వీడెంత అందంగా ముద్దుగా ఉన్నాడో, ఖచ్చితంగా వీడిని కన్న తల్లి ఇంతకన్నా అందంగా ఉండుంటుంది కదా అంది. ఆ మాటలకి వెళ్ళకిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తున్న దేవ్, అవును వాడిని కన్న తల్లి చాలా అందంగా ఉంటుంది. అప్పుడే నీళ్లలో నుంచి కడిగి తీసిన ముత్యం అంత అందంగా ఉంటుంది. ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఆమె అందమైన మోముని చూస్తూ ఎన్ని నిమిషాలైనా అలా గడిపేయొచ్చు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. వెంటనే తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా పక్కకు తిరిగి చూశాడు. అప్పటికే సమీర ముఖంలో జలస్థాలకు గుర్తులు కనిపిస్తున్నాయి. అది చూసిన దేవ్ తను మరీ అంతలా వర్ణించుండకూడదేమో అనుకున్నాడు తన మనసులో. మరి అందంగా ఉంటే ఆమెను ఎందుకు వదిలేశారు అంది కినుక్క. నేనేమీ వదిలేయలేదు, తానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అన్నాడు చాలా క్యాజువల్గా. అవునా, మరి తిరిగి తెచ్చేసుకోలేకపోయారా? మీరు మరీ దాన్ని మిస్ అవుతున్నట్టుంది కదా అంది మూతి బిగిస్తూ. ఆమె వైపు చూస్తుంటే నవ్వొస్తోంది, కానీ తన పెదవి చివరే ఆపుకుంటున్నాడు దేవ్. ఇంతకీ ఆమె గారు మీకు ఎలా పరిచయం అంది. ఏంటి అన్నాడు కావాలనే. అదే బన్నీ తల్లిగారు. ఆ ముత్యపు రాశి మీకు ఎలా పరిచయం అయింది అంటున్నాను అంది కాస్త వెటకారంగా. పరిచయం అంటే ఇప్పుడు చెప్పేది కాదులే, వదిలే అన్నాడు మాట మారుస్తూ. అయినా సమీర ఆ విషయం గురించి వదలకుండా, ఆమెను మీరు ప్రేమించారా అంది దించిన కళ్ళను కాస్త పైకెత్తి దేవ్ వైపు చూస్తూ. ప్రేమించానేమో, తెలీదు అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ఆ మాటకి ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నాను నా వెనక తిరిగి ఇప్పుడు దాన్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఈ మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు అనుకుంటూ ఏడుపొస్తుంటే పక్కకు తిరిగి పడుకుంది. సమీర ఏడుస్తుందని గమనించిన దేవ్ బన్నీని తన స్థానంలో పడుకోబెట్టి తను బన్నీ స్థానంలోకి వెళ్ళి సమీరను వెనక నుంచి గట్టిగా హత్తుకుని తన మెడ మీద తన గెడ్డాన్ని ఆంచి, నా జీవితంలో ఫాస్ట్లో ఉన్నది ఎవరైనా, ప్రజెంట్ ఫ్యూచర్ మాత్రం నువ్వే అన్నాడు ప్రేమగా. కానీ అదేం పట్టించుకొని సమీర తన నడుం చుట్టుకుని ఉన్న తన చేతులను వెనక్కి తోసి, నాకు నిద్ర వస్తోంది అంది కళ్ళు మూసుకుంటూ. నాకు రావడం లేదు అంటూ ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు దేవ్. తన వైపు తిరిగిన సమీర కళ్ళల్లో నీళ్లు చూసిన దేవ్ మనసు బాధగా మూలిగింది. అప్పటికప్పుడు ఆమె క్లారిటీ ఇవ్వాలనిపించి ఆమెతో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ సమీర దేవుకు అవకాశం ఇవ్వకుండా అతని గుండెలో తలదాచుకుని నిద్రపోయింది. నిద్రపోతున్న ఆమెను చూస్తూ రేపు తను చేయాల్సిన ఒక ముఖ్యమైన పని గురించి ఆలోచిస్తూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు దేవు స్నానం చేసి వచ్చేసరికి బెడ్ మీద బ్లూ కలర్ రాయల్ సూట్ దర్శనమిచ్చింది. దాని చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు ఎందుకు ఇది అన్నట్టుగా దాని వైపు చూస్తుంటే, మీరు ఈరోజు స్పెషల్గా కనిపించాలంటే ఈ డ్రెస్ వేసుకోవాలంటూ
దేవ్కి డ్రెస్ వేసుకోవడానికి హెల్ప్ చేసింది సమీర. హెల్ప్ చేస్తున్న సమీరని దగ్గరకు తీసుకుని, ఈరోజు నేనెందుకు స్పెషల్గా కనపడాలి అన్నాడు ఏమీ తెలియనట్టు. ఎందుకంటే మీకు కాళ్ళు వచ్చాక మీరు ఆఫీస్కి వెళ్ళడం ఇదే మొదటిసారి కాబట్టి. మరి నా బావ అందరి కళ్ళకి హీరోలా కనపడాలని నేను అనుకోవడం తప్పు కాదేమో అంది సమీర. అంటే ఇప్పుడు నువ్వు మరదల క్యారెక్టర్లో ఉన్నావా అన్నాడు దేవ్. అవును అంది కోటు వేస్తూ. ఆ మాటకు ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ ఆమె నడుము మడతను చిన్నగా గిల్లాడు దేవ్. ఔచ్, ఏం చేస్తున్నారు అంది గిల్లిన చోట నొప్పిగా ఉంటే రుద్దుకుంటూ. బావని కదా, కాస్త అల్లరి చేస్తున్నానంతే అన్నాడు మరొక్కసారి గిచ్చుతూ. లేదు, నేను మరదల్ని కాదు, భార్యనే అంది మూతి ముడుచుకుని. అవునా అంటూ ఈసారి ఆమె నడుం చుట్టూ చేయిని వేసి దగ్గరికి తీసుకుని తన పెదవులను అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత దేవుడిని దూరం జరిగి, ఇదేంటి మళ్ళీ అంది మూతి తుడుచుకుంటూ. ఇప్పుడు నువ్వు భార్యవు కదా, అందుకే ఈ స్వీట్ కిస్ అన్నాడు కన్నగీటుతూ. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ క్యారెక్టర్ వేసినా మీరు దాన్ని మీకు అనువుగా మార్చుకుంటారు అంది పెదవి విరుస్తూ. అంతేగా అంతేగా అన్నాడు నవ్వుతూ. పోండి దేవుగారు అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది సమీర సిగ్గుపడుతూ. టిఫిన్ ఫినిష్ చేసిన దేవ్ అమర్లు ఆఫీస్కి వెళ్తుండగా గిరి దంపతులు వారికి ఎదురొచ్చారు. వాళ్ళు చూస్తూనే, రండి అంకుల్, ఎలా ఉన్నారు అని పలకరించాడు దేవ్. దేవ్ కాళ్ళ వైపు చూసి సంతోషపడుతూ, ఇదేనా బాబు మీరు చెప్పాలనుకున్న మంచి వార్త? నిజంగా ఇది మంచి వార్త అన్నాడు గిరి మెరుస్తున్న కళ్ళతో. గిరి వాళ్లను చూసి డైనింగ్ టేబుల్ దగ్గరున్న సమీర ఆనందంగా హాల్లోకి వచ్చింది. మీకు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఇది కాదు అంకుల్, దాని గురించి ఈవినింగ్ మేము ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు దేవ్. తప్పకుండా బాబు, కానీ ఒకసారి మేము చక్రవర్తి దగ్గరికి వెళ్ళొస్తాం. మీరు నిన్న రాత్రి ఫోన్ చేసి అర్జెంటుగా రావాలని చెప్పడంతో కంగారు గేట్ వచ్చేసాం. మేము వచ్చి కూడా వాడిని కలవకపోతే వాడు బాధపడతాడు అన్నాడు గిరి. మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి, ఎందుకంటే మా మావయ్య గారు కూడా ఇక్కడికే వస్తున్నారు అన్నాడు నవ్వుతూ దేవ్. ఆ మాటకి, కానీ బాబు వాడు ఇక్కడికి అన్నాడు కాస్త బెరుగ్గా చుట్టూ చూస్తూ గిరి. మొన్న జరిగిన సంఘటన గురించి వారు భయపడుతున్నారని అర్థం చేసుకున్న దేవ్, మీరు దేని గురించి ఆలోచించకండి అంకుల్, తాతయ్యే మావయ్య గారిని స్వయంగా ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అతని మాటను కాదనే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదంటూ అటుగా వస్తున్న మౌళిని చూసి అన్నాడు దేవ్. దానికి మౌళి గుర్రుగా వాళ్ళ వైపు చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మౌళి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో అమ్మయ్యా అనుకుని గిరి వాళ్ళని పలకరించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సరోజ. అంతలో బన్నీని స్కూల్కి రెడీ చేసి కిందకి తీసుకొస్తున్న మధు తల్లిదండ్రులను చూసి ఆనందంగా కిందకొచ్చి వాళ్ళని హత్తుకుంటూ, మీరేంటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా. అది మీ బావగారు రాత్రి ఫోన్ చేసి ఒక మంచి కబురు చెప్పాలి, త్వరగా మా ఇంటికి రండని ఆహ్వానిస్తే వచ్చాం అన్నాడు గిరి. గుడ్ న్యూసా? ఏమై ఉంటుంది అని ఆలోచిస్తోంది మధు. ఇంతలో అందరి పలకరింపులు అవుతున్నాయి. ఇక ఆఫీస్కి టైం అవుతుండడంతో ఈవినింగ్ మాట్లాడతానని చెప్పి తమ్ముడిని మైఖిల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవ్. గిరివాళ్ళను చూసిన బన్నీ స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తుంటే వాడిని బుజ్జగించి స్కూల్కి పంపించింది సమీర. ఆ తర్వాత దేవేంద్ర గిరి మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షిని తీసుకుని తమ గదికి వెళ్ళిపోయింది సమీర. మధ్యాహ్నం వరకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు గిరివాళ్ళు. భర్త పక్కన పడుకుంటూ, ఏమండి, దేవుబాబు ఏ విషయం గురించి చెప్పడానికి మనల్ని రమ్మన్నట్టు అంది మీనాక్షి. ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ బాబు చెప్పాడంటే అది నిజంగా మంచి వార్త అయి ఉంటుంది అన్నాడు గిరి దేవు మీద ఉన్న నమ్మకంతో. అంతేలేండి అంటూ ఇంట్లో అందరూ తమతో కలిసిపోయిన కౌసల్య ఇంకా నివిల పద్ధతి అర్థం కాక వారి గురించి ఆలోచిస్తూ కాసేపు కునుకు తీసింది మీనాక్షి. రాయల్ బ్లూ కలర్ సూట్ వేసుకుని ఆఫీస్లో అడుగుపెట్టిన దేవిని చూస్తూ ఆఫీస్ అంతా ఆశ్చర్యంలో మునిగి తేలారు. అతను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇలా చూడడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉండడంతో అతన్ని ప్రతి ఒక్కరూ విష్ చేస్తున్నారు. అందరి నడుమ ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని ముందాగా కాలు మీద కాలు వేసుకుని తన పూర్వవైభవం మళ్ళీ తనకు వచ్చినందుకు సంతోషపడుతున్నాడు దేవ్. ఆ రోజు ఆఫీస్ నుంచి కాస్త తొందరగా ఇంటికి వెళ్ళాలని ముందే అమరికి చెప్పుంచాడు దేవ్.
దేవ్ మాత్రమే కాదు, అమర్ కూడా ఆ రోజు త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. కారణం, ఎలాగో మధు పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పనిలో పనిగా తమ ప్రేమ గురించి వాళ్ళకి చెప్పి మధుతో పెళ్లి ఫిక్స్ చేయించుకోవాలనేది అతని ఆకాంక్ష. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈవినింగ్ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న సమీర, ఆయన ఇంత అర్జెంటుగా గిరి అంకుల్ వాళ్ళని ఎందుకు రమ్మని చెప్పినట్టు? నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ప్లాన్స్ రన్ అవుతున్నాయా? చూద్దాం, ఎలాగూ దేవు వాళ్ళు వచ్చే సమయం అయిందిగా అనుకుంటూ అందరికీ టీ కాఫీలు స్నాక్స్ పట్టుకుని హాల్లోకి వెళ్ళింది. హాల్లోకి వెళ్ళిన సమీర తనకి బాగా పరిచయం ఉన్న గొంతు వినపడుతుంటే నాన్నా అంటూ పరుగునట్టుగా వెళ్ళింది. దేవేంద్రతో నవ్వుతూ మాట్లాడుతున్న చక్రవర్తి సమీరను చూసి సంతోషంగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు. తండ్రిని చూసిన ఆనందంలో సమీర చేతిలో ఉన్న ట్రేన్ టీపై మీద పెడుతూ ఎలా ఉన్నారు నాన్న అంది అతనికి ఎదురుగా వెళ్ళి. నేను బాగున్నాను తల్లి. తెలిసింది, అల్లుడు గారు కాళ్ళు వచ్చేసాయంట కదా. ఎంత శుభవార్త అన్నాడు ఆనందంగా తన కూతుర్ని ఆలింగనం చేసుకుంటూ. శుభవార్త కాదటండి, మన బిడ్డ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, భర్తకు కాళ్ళు రప్పించింది అంటూ లేనిపోని ప్రేమను సమీర మీద వలకపోస్తోంది సమీర. వసంత పక్కనే ఉన్న అంజలి లేని ప్రేమను నటిస్తూ అక్క అంటూ సమీరను గట్టిగా హత్తుకుని నిన్ను చూసి ఎన్ని రోజులైంది, మిస్ యూ అంది సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ. హో అని భారంగా గాలి పీల్చుకుని వదిలి అంజలి వైపు చూసి చిన్నగా నవ్వూరుకుంది సమీర. అంతలో తల్లిదండ్రులతో కలిసి మేడ మీద నుంచి కిందకొస్తున్న మధుని చూసిన వసంత కూతురి వైపు చూస్తూ చూసావా, ముందది ఇంట్లో తిష్ట వేసింది, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని దించేసింది. అది టాలెంట్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు అన్నట్టుగా కళ్ళతోనే కూతురి మీద విరుచుకుపడిపోయింది. తల్లి తనన్నన్ని మాటలు మధు వల్లే అంటోందని మనసులో మధు మీద రగిలిపోతోంది అంజలి. కిందకొచ్చిన గిరి చక్రవర్తిని ఆలింగనం చేసుకుంటూ ఎలా ఉన్నావురా అన్నాడు ప్రేమగా. ఎలా ఉంటానురా, ఇదిగో ఇలా ఉన్నాను అంటూ నవ్వేశాడు చక్రవర్తి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల చక్రవర్తి కాస్త ఒళ్ళొచ్చి మనిషి రంగు తేలాడు. అది గమనించిన గిరి రెస్ట్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అన్నాడు కళ్ళెగరేస్తూ. మరే అల్లుడు గారు ఏర్పాటు చేసిన నా కేర్ టేకర్ నన్ను అసలు నిమిషం కూడా విడిచిపెట్టక అంటుకునే ఉంటూ మందులతో పాటుగా మంచి ఆహారం కూడా టైం టు టైం అందిస్తున్నాడు అన్నాడు పక్కనే నిలబడున్న కేర్ టేకర్ వైపు చూపిస్తూ. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చింది నివి, అందుకే ఓసిగా వచ్చిందని ఈజీగా తిని ఒళ్ళు పెంచుతున్నారు మీరు అంది వెటకారంగా. ఆమె అలా అనేసరికి అందరూ అటుగా తిరిగి చూశారు. అంత అర్జెంటుగా ఇంటికి రమ్మని గిరి దంపతులను దేవి ఎందుకు ఇన్వైట్ చేసి ఉంటాడు? ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.